ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 23వ తారీఖు 2025. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువుపై నమ్మకం ఉంచుదాం. అది సంభవించదని మనకు తెలిసినప్పటికీ దేవునికి సమస్తమును సాధ్యమే కాబట్టి సంభవిస్తుంది అని నమ్మి విశ్వాసం ఉంచుదాము. మన పరిస్థితిని మార్చడానికి మనం ఏమీ చేయలేము. ఆందోళనతో సమస్యలను ఆపలేము. ఆందోళనతో విషయాలు అధ్వానంగా మారుతాయి. మనం ఎంత ఆందోళన చెందితే మన ఆరోగ్యం అంత పాడవుతుంది. ఫలితంగా సమస్య తీరకపోగా కొత్త సమస్యలు మనకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. కాబట్టి మీరు ప్రభువును విశ్వసిస్తే మరియు మీ మనస్సు ఆయనపై నిలిచి ఉంటే ఆయన మీకు తన పరిపూర్ణ శాంతిని ఇస్తారు. కష్టాల్లో ఉన్న కఠిన సమయం దాటేందుకు ఆయన శక్తిని ఇస్తారు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటారు. యుగ యుగములు ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, మేము మీ మీద ఆనుకుంటున్నాం నాయన. ఒక చిన్న బిడ్డ తండ్రి యొద్ద ఉన్నట్టు మేము మీ యొద్ద ఉంటున్నాము నాయన. మా సమస్యలన్నిటి మధ్య కూడా మీ యొక్క నీడలో సేద తీర్చుకుంటున్నాము. అవును తండ్రి, మీ కౌగిలిలో చేర్చుకొని మాకున్న ఈ ఆందోళనలను తీసివేసి పూర్ణ శాంతిని అనుగ్రహించి ఈ క్రిస్మస్ టైంలో ప్రతి కుటుంబము సంతోషించి ఆనందించలాగున, శాంతి సమాధానములతో ఉండలాగున, సమృద్ధిగా ఉండలాగున సహాయం చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్షేమంగా ఉండండి మరియు ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.